విచిత్రం చూడండి. బీజేపీ ముఖ్యంగా మోదీ గారు ఏర్పాటు చేసిన కమిటీని నేతృత్వం వహించే వ్యక్తి ఎవరు అంటే బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేసిన వ్యక్తి కాంగ్రెస్ తరఫున ఇప్పుడు ఈ టీంని లీడ్ చేస్తున్నారు. వీళ్ళు మోదీ గారిని ఫ్యాసిస్ట్ అంటారు. ఏ ఫ్యాసిస్ట్ అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఒక టీంని లీడ్ చేస్తారు, అది కూడా ఇలాంటి దానికి. ఇస్రో చైర్మన్, ఫార్మర్ చైర్మన్ సోమనాథ్ గారు, ఫార్మర్ ఐబీ డైరెక్టర్, మొన్నటి వరకు పనిచేసి రిటైర్ అయిన తపండేక, ఇలాంటి ఎంతో మందిని కమిటీలో పెట్టారు. ఇప్పుడు మొన్నటి 2 రోజుల్లో 3 రోజుల్లో ఇలాంటివి ఫామ్ చేయలేరుగా. ఆలోచించి వీళ్ళకి అసలు ఫస్ట్ కమిటీలో ఎలాంటి వాళ్ళు ఉండాలి అనేది ఆలోచించాలి కదా. కమిటీ వేస్తున్నాం, ఏం చేయాలి, కమిటీ ఎలాంటి వాళ్ళు ఉండాలి, ఎందుకు ఉండాలి, అండ్ వీళ్ళే ఉండాలా, వీళ్ళు కాకుండా ఇంకొకళ్ళు ఉండాలా, వీళ్ళు ఉంటే ఓకే, వీళ్ళకి ఎవరు హెల్పింగ్ హ్యాండ్ ఉండాలి, వీళ్ళు ఒప్పుకోకపోతే ప్లాన్ బి ఏంటి, అండ్ ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడాలి ఎందుకు మిమ్మల్ని. అంటే ఈ మొత్తం ప్రక్రియ ఈ సో కాల్డ్ సీజేపీ ప్రొటెస్ట్ మొదలైన తర్వాత అవ్వదు, జంతర్ మంతర్ మొదలైన తర్వాత ఇంకా అవ్వదు. అంటే ఇది ఎప్పటి నుంచో నడుస్తున్న ప్రక్రియ ఇది. బట్ మోదీ గారు వచ్చి ఇప్పుడు చెప్పారు టైమింగ్ అలా అయ్యింది, కాంట్ హెల్ప్ ఎనీవన్, ఇది వీళ్ళు క్రెడిట్ తీసుకున్నారు, ఫైన్, ఓకే. కానీ ఇప్పుడు నిజానికి చెప్పాలంటే ఏ నీట్ కోసం అయితే వీళ్ళు ఇంత నీట్ విద్యార్థుల కోసం అన్నారో, ఒక నీటి విద్యార్థి మొన్న సూసైడ్ చేసుకుంటే వీళ్ళందరూ పార్టీలు చేసుకున్నారు 5 స్టార్ హోటల్లో ఢిల్లీలో. సౌరవ్ దాస్ ఇంటాక్సికేటెడ్ అంటే కంప్లీట్లీ తాగేసిన మత్తులో మోదీ గారిని పరుష పదజాలం వాడుతూ ఎక్కిరిస్తూ ఆయన భాష తీరుని వీడియో కూడా పెట్టాడు. మరి ఎందుకని నీటి విద్యార్థుల దగ్గరికి వెళ్ళలేదు? బాధ్యత లేదా మీకు? మీరు నీటి విద్యార్థుల కోసమే కదా చేశారు, మరి ఆ నీటి విద్యార్థి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? నెంబర్ 1. నెంబర్ 2, విద్యార్థుల భవిష్యత్తే మీకు ముఖ్యం కదా. ముఖ్యం. పంజాబ్లో పేపర్ లీక్ అయింది, మాట్లాడారా? రిపోర్టర్స్ అడిగితే దానికి సమాధానం చెప్పడం లేదు. అంటే వాళ్ళు అనేది ఏంటంటే అది పేపర్ లీక్ కాదు, ఎగ్జామినేషన్ సెంటర్కి వచ్చిన తర్వాత ఒక్కరు చేసింది, అక్కడ మిగతా స్టూడెంట్స్ ఎవరు కూడా దానివల్ల అది ఆపంటున్నది మాత్రమే. అంటే వాళ్ళు ప్రభుత్వం వాళ్ళకి అనుకుంటే అయిపోయిందా? ఇదే అకౌంటబిలిటీ లేకపోవడం అంటే. కర్ణాటకలో అయింది కదండి, కర్ణాటకలో కనీసం ఈ మాట కూడా అనలేదు, వెటర్నరీ పేపర్ లీక్ అయింది. పోనీ కర్ణాటక గురించి మాట్లాడచ్చుగా. కర్ణాటక గురించి మాట్లాడారా? పంజాబ్ గురించి మాట్లాడారా? జనవరిలో పంజాబ్లో పేపర్ లీక్ అయినదాన్ని ఇప్పటి వరకు వీళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు ప్రభుత్వం. పంజాబ్ జనవరిలో పేపర్ లీక్ అయింది, దాని గురించి ఇప్పటి వరకు మాట్లాడలే. మరి దాని గురించి పోరాడరా? అంటే వీళ్ళకి నీట్ అనేది కేవలం ఒక అంశం మాత్రమే, అంటే ఒక ధర్నాకి కూర్చోడానికి. అండ్ ఈ మధ్య వింటున్నా ఫ్యాసిస్ట్, ఇప్పుడు మోదీ గారిని ఇప్పుడు మీరు అన్నారు 12 ఏళ్లలో అయిపోయింది ఇంకా ఫ్యాసిస్ట్ అని. ఏ ఫ్యాసిస్ట్ 20 రోజులు ఒకళ్ళు ధర్నాకి కూర్చోడానికి అనుమతిస్తారండి? కాంగ్రెస్ అన్నా హజారేని 20 రోజులు కూర్చొనిచ్చిందా? రాత్రికి ఒక రోజు రాత్రి వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళందరూ కూడా వెపన్స్తో ఉన్నారు చాలామంది. ఒక అతని దగ్గర గన్ను కూడా ఉంది, లోడెడ్ గన్. అక్కడ అప్పుడున్నప్పుడు వాళ్ళు ఎవరు లేరు, ఒక రోజు రాత్రి వచ్చి కొట్టి తీసుకెళ్ళిపోయారు. అన్నా హజారేని కూడా అరెస్ట్ చేశారు. ఇక్కడ ఎక్కడన్నా అలాంటివి జరిగాయా? ఎక్కడన్నా వీళ్ళు అసలు అలాంటివి 20 రోజులు వీళ్ళు ఒక్క రోజుకి అనుమతి అడిగారు. నిజానికి జంతర్ మంతర్కి ఒక్క రోజుకి అడిగారు, వీళ్ళు 20 రోజులు కూర్చున్నారు. తరువాత జంతర్ మంతర్కి ఇప్పుడు వీళ్ళు పార్లమెంటు ప్రొటెస్ట్కి రావడం అనేది స్వాతంత్రం ఏంటి, అది ఫ్రీడమ్ టు ప్రొటెస్ట్. పార్లమెంట్కి వెళ్ళడం ఫ్రీడమ్ టు అది ఎక్కడా లేదు ఫ్రీడమ్ దాంట్లో. అంటే అక్కడ వాళ్ళు పర్మిషన్ అనేది రాలేదు, వాళ్ళు పెట్టుకున్నా కూడా ఇవ్వలేదు పోలీసులు అని 2000 ఫేషియల్ రికగ్నిషన్ స్కాన్ ద్వారా ఈ ప్రొటెస్ట్లో పార్లమెంటు మార్చికి వెళ్ళిన దాంట్లో 2873 మంది క్రిమినల్ రికార్డ్స్ ఉన్న వాళ్ళు దొరికారు ఫేషియల్ రికగ్నిషన్ స్కాన్లో. ఒక్క నిమిషం అండి, నేను కరెక్ట్ డేటా చెప్తా. 2873 మంది క్రిమినల్ రికార్డ్స్ ఉన్న వాళ్ళు దొరికారు. దేనికి? పార్లమెంటుకి ప్రొటెస్ట్కి వెళ్ళిన రోజు. దాంట్లో ఆ 2873 మందిలో 101 మంది మీద మర్డర్ ఛార్జీలు ఉన్నాయి, 62 మంది మీద అటెంప్ట్ టు మర్డర్ ఛార్జీలు ఉన్నాయి. క్షమించాలి, మహిళలైనా మేము ముందు చెప్తున్నా. 61 మంది మీద రేప్ అక్యూజ్డ్, 229 ఆర్మ్స్ యాక్ట్ అఫెండర్స్, 67 మంది ఎన్డీపీఎస్ అక్యూజ్డ్, సుమారు 1000 మంది సీరియస్ క్రిమినల్ యాంటిసిడెంట్స్ వాళ్ళు. ఇలాంటి వాళ్ళు పార్లమెంట్లోకి వెళ్ళుంటే ఏం చేసి ఉండేవాళ్ళు అండి? వీళ్ళు ఎవరైనా విద్యార్థులేనా? వీళ్ళు విద్యార్థులా? కానీ అక్కడ ఉండే అంత విద్యార్థులే అని చెప్పేసి. మరి ఇప్పుడు ఈ 200 వీళ్ళెవరు? 2000 మంది. అండ్ యాంటీ నేషనలిస్ట్ చేరారని సౌరవ్ దాస్ కూడా అన్నాడు కదా మొన్న సాటర్డే దీక్ష విరమిస్తున్నప్పుడు. సౌరవ్ దాస్ కూడా ఇదే ముక్క అన్నాడు. సో అంటే ఇలాంటి వాళ్ళని పెట్టుకుని మీరు పార్లమెంట్లోకి ఏం సాధిద్దామని వెళ్ళారు? మీరు ఒక డెలిగేషన్ని తీసుకుని పార్లమెంట్కి వెళ్తే ఒక అర్థం ఉంది. ఒక 10 మంది డెలిగేషన్ అనుమతి ఇవ్వలేదు అంటే మీరు ఒకటి ఏమన్నా చేస్తే అర్థం ఉంది.
ఇంతమందిని అందులో విద్యార్థుల పేరుతో ఇమాజిన్ చేయండి. నేను అంటుంది ఒక్కసారి ఆ రోజు ఎంతమంది అయితే వెళ్ళారో వాళ్ళు దాటుకుని పార్లమెంట్లోకి వెళ్ళి వీళ్ళు ఎవరన్నా ఆయుధాలతో నుండి ఏమన్నా చేసుంటే బాధ్యత ఎవరు వహించుండేవాళ్ళండి? ఒకవేళ బీజేపీ వాళ్ళనే ఏమన్నా చేశారు కాదు, కాంగ్రెస్ వాళ్ళను విపక్షంలో ఉన్న వాళ్ళని చేసి అది బీజేపీ వాళ్ళకి అంటగడితే ఏమై ఉండేది? అంటే వీళ్ళు ఏమనుకుని చేశారు? వీళ్ళు నిజానికి విధ్వంసం అవ్వడమే వీళ్ళ లక్ష్యం, న్యాయం కాదు. విధ్వంసమే వీళ్ళ లక్ష్యం, గొడవలే వీళ్ళ లక్ష్యం. వీళ్ళు అందుకనే ఈ ధర్నాకు కూర్చున్నారు. వీళ్ళకి నీటిది ఏమీ వీళ్ళకి పట్టదు. ఎందుకు మరి మొన్న ఒక విద్యార్థి సూసైడ్ చేసుకుంటే వీళ్ళు వెళ్ళలేదు? అభిజిత్కి యూఎస్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం మాట్లాడుకునే టైంకి వెళ్ళిపోయాడు యూఎస్. అంత తొందర ఏమొచ్చింది అభిజిత్ దీప్కేకి? అంటే తను అనుకున్నది సాధించాడు. ఏం సాధించాడు? ఏదైతే తన ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారండి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి ప్రహ్లాద్ జోషి వచ్చారు. ఇప్పుడు ప్రహ్లాద్ జోషి గారు ట్వీట్ చేశారు, నాకు ఈ బాధ్యత ఇచ్చినందుకు థ్యాంక్స్ అని. మీడియా ముందు కూడా మాట్లాడారు బాధ్యత తీసుకున్నాక, తర్వాత ఐ థింక్ అనౌన్స్ చేసిన తర్వాత. దాని తర్వాత 2 సార్లు ట్వీట్లోనూ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక్కటే మాట అన్నారు, ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా అద్భుతంగా పనిచేశారు, తర్వాత వచ్చిన విద్యాశాఖ మంత్రిగా ఆయన ఏవైతే చేశారో నేను దాన్ని ముందరికి తీసుకెళ్తానని అన్నారు. నేను మార్పులు చేస్తానని లేదు, ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏ బాట అయితే వేశారో నేను దాని మీద నడుస్తానని నేను అన్నారు. అంటే వీళ్ళు మనిషిని మార్చారు, వ్యవస్థను ఏం మార్చలేదు. సో ఏం సాధించారు? నేను ఫస్ట్ నుంచి అంటున్నది ఇంకా ఈ పేపర్ లీక్స్ అనేవి ఇట్లనే జరుగుతాయి అంటారా? మరి పేపర్ లీక్ జరగదండి. ఐ మీన్ జరగదు ఇన్ ది సెన్స్ పేపర్ లీక్ జరగకుండా ఉండడానికి మెజర్స్ తీసుకుంటానని ధర్మేంద్ర ప్రధాన్ గారు నీటిది అయిన తర్వాతే చెప్పారు. నెక్స్ట్ ఇయర్ నుంచి కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ బేస్డ్ టెస్టులు ఉంటాయి. కానీ ఆన్లైన్ అనేసరికి అక్కడ వచ్చే ఇంకో సమస్య ఏంటంటే హ్యాక్ చేస్తారు. సో అంటే సిస్టమ్ ఇప్పుడు నందన్ నిలేకని గారు అందుకే వచ్చారు, ఆన్లైన్ అండ్ ఐబీ డైరెక్టర్, వీళ్ళకి నిఘాలు వేయడం తెలుసు కాబట్టి. సో అంటే అందుకనే ఇంత స్ట్రాంగ్ కమిటీని పెట్టారు. సో అంటే ఏదైతే రిఫార్మ్స్ ధర్మేంద్ర ప్రధాన్ గారు చెప్పారో ఆ రిఫార్మ్స్ని ఇప్పుడు ప్రహ్లాద్ జోషి గారు అమలు చేస్తున్నారు. ఇది అచ్చం ఎలా ఉందంటే సింపుల్గా చెప్పాలి అంటే పివి నరసింహారావు గారు మొత్తం కూడా న్యూక్లియర్ మిసైల్ తయారు చేయించారు. కానీ ఎన్నికల్లో ఓడిపోగానే ఆయన ఏమన్నారు, బాంబ్ తయారు హే తుమ్ సబ్ ఫోర్ దో బాంబ్ అని అన్నారు ఆయన అటల్ బిహారీ వాజ్పేయి గారితో. వాజ్పేయి గారు అదే అన్నారు, ఆయన బాంబు ఆయన తయారు చేశారు, నేను జస్ట్ టెస్ట్ చేశానని అన్నారు. సో అలాగే ఉంది, ఈయన మొత్తం రెడీ చేశారు, ఈయన ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం మారింది? వీళ్ళు మార్చి ఏం సాధించారు ఇప్పుడు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు, విపక్షంలో ఉన్న వాళ్ళు, మంత్రి ఒక వ్యక్తి మారితే ఏం ఒరుగుతుందని. మరి ఫస్ట్ నుంచి అదే కదా అంటుంది. మీరు ధర్మేంద్ర ప్రధాన్ని తీయడం వల్ల ఏం లాభం వస్తుందనే కదా అడుగుతున్నది. ఇప్పుడు వీళ్ళు ఎందుకన్నారు ఏమనంటే ఆర్ఎస్ఎస్ ఇంకొక ఆర్ఎస్ఎస్ వాళ్ళని తెచ్చి కూర్చోబెట్టారని. అవును, ఆర్ఎస్ఎస్ వాళ్ళే కూర్చుంటారు, ప్రాబ్లం ఏంటి వీళ్ళకి? ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉంటే సమస్య ఏంటి వీళ్ళకి? ఒక కమ్యూనిస్ట్ని తెచ్చి పెట్టినప్పుడు ఎవరికి ప్రాబ్లం లేదు. ఒక సౌదీ అతన్ని తెచ్చి కూర్చోబెట్టారు ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా. చదువు సందేహం లేని అబుల్ కలాం ఆజాద్ని తీసుకొచ్చి కూర్చోబెట్టినప్పుడు ఎవరికి సమస్య అనిపించలేదా? ఇప్పుడు వచ్చిందా ప్రాబ్లం వీళ్ళకి? ఒక లెఫ్టిస్ట్, ఒక కమ్యూనిస్టులకి వీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టారు అధిక మంత్రి పదవులన్నీ ఎడ్యుకేషన్ మినిస్ట్రీలో. కమ్యూనిస్టులు అనే వాళ్ళకి అసలు వాళ్ళకి ఐడియాలజీ ఏంటి, కంట్రీ అనేదే వాళ్ళకి నమ్మరు. వాళ్ళది ఉండే అయితే సిపిఐ వాళ్ళైతే రష్యాని, సిపిఎం వాళ్ళైతే కనుక చైనా, అంటే వాళ్ళు అలీజియన్స్ దానికి ఉంటుంది. వేరే వాళ్ళు ఎక్కడ కూడా కంట్రీ అనేది వాళ్ళు నమ్మరు. వాళ్ళు ఎండ్ ఆ కంట్రీ వాళ్ళు మంచి, ఇక్కడ మనం ఏం చేయగలం అనేది నమ్ముతారు. అంటే వాళ్ళకి ఈ కంట్రీ పర్స్పెక్టివ్లో ఆలోచించారు, ఆ కంట్రీ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఏం చేయగలమని. అంటే ఒకవేళ ఇక్కడ సర్వనాశనమైన వాళ్ళకి బెనిఫిట్ అంటే అదే చేయాలని అనుకుంటారు. అలాంటి వాళ్ళని కమ్యూనిస్టులని వీళ్ళు తీసుకొచ్చి ఎడ్యుకేషన్ మినిస్టర్గా పెట్టారు. అండ్ వీళ్ళేమో సనాతన ధర్మాన్ని అవహేళన చేయడం, మన రాజుల గురించి చెప్పకపోవడం, ముగల్స్ని పొగడ్డం, సాబర్మతి ట్రైన్ గురించి వీళ్ళు వక్రీకరించి రాయడం, ఇవన్నీ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏం చేశారు? ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యాక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తెచ్చారు. ఎన్సీఆర్టీ బుక్స్లో ఆయన మార్పులు చేశారు. సాబర్మతి ట్రైన్ దహనం గురించి మొట్టమొదటిసారి ఆయన సరైన విధంగా ఆయన పెట్టారు. ఆర్ఎస్ఎస్ గురించి పాఠాలు పెట్టారు, ఎమర్జెన్సీ గురించి పాఠాలు పెట్టారు, ముగల్స్ది తగ్గించారు, మన రాజులది ఎక్కువ చేశారు. ఇవన్నీ ఇప్పుడు బయట పెడుతున్నారు. ఇవన్నీ నిజానికి గొడవలు జరిగినప్పుడు కదా పెట్టాలి ఈయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా. ఇప్పుడు చూడండి, మీరు ఏవైతే చెప్పానో వీటన్నిటి వల్ల కేవలం ఇది చిన్న మార్పు కాదండి. ఇప్పుడు మీరు చూస్తే యూనివర్సిటీలో ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు మనం ఈ సో కాల్డ్ జెన్సీ ప్రొటెస్ట్లో మనం ఎలాంటి ఒక
మామూలుగా మనం ఇక్కడ మాట్లాడడానికి రాని వ్యాఖ్యలు ఎలా చేశారో చూసాం. ఈ జేఎన్యూ యూనివర్సిటీ బ్యాచ్ వీళ్ళందరూ మోదీ తెరే టుకుడే హోంగే, భారత్ తెరే టుకుడే హోంగే, ఇన్షాల్లా ఇన్షాల్లా ఇలాంటివన్నీ ఎలా చేశారు? ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఇలాంటి విద్య దాంతోనే వీళ్ళు ఐడియాలజీతోనే వెళ్ళారు. వీళ్ళు ఆ యూనివర్సిటీ లెవెల్కి రావడంతో వీళ్ళని బ్రెయిన్ వాష్ చేయడం ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఈ కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా మీరు ఆర్ఎస్ఎస్ ఏంటో తెలిసి, ఎమర్జెన్సీ ఎందుకు పెట్టారో తెలిసి, మన రాజుల గొప్పతనం తెలిసి, ఇస్లామిక్ రూలర్స్ది కానివ్వండి, బ్రిటిషర్ల అట్రాసిటీస్ తెలిసి, దాని తర్వాత సాబర్మతి ట్రైన్ దహనం ఏంటో నిజం తెలిసిన తర్వాత, ఇలాంటివన్నీ తెలిసి కాలేజ్ డేస్కి యూనివర్సిటీ టైంకి వచ్చేసరికి ఈ భారతీయ టుకుడే హోంగే వాళ్ళ దాంట్లోకి వీళ్ళు వెళ్తారా? వీళ్ళు వెళ్ళరు. అంటే ఏమవుతుంది? అటువైపు ఉన్న వాళ్ళ సంఖ్య తగ్గుతుంది, వాళ్ళ బలం తగ్గుతుంది, వీళ్ళ బలం పెరుగుతుంది. ఇటువైపు ఉన్న బలం పెరిగితే ఏమవుతుంది? అంతిమంగా వీళ్ళు దేశాభివృద్ధికి వీళ్ళు సహాయం చేస్తారు. అంటే ధర్మేంద్ర ప్రధాన్ గారి మంత్రిత్వ శాఖ దేశాభివృద్ధికి ఎంత ముఖ్యమైనది. సో ఆయన ఆ దిశగా ఆయన శాఖలో ఏ మార్పులు అయితే చాలా చేస్తున్నారు కాబట్టి అవి ఆగాలని అన్ని తీయించారు. ధర్మేంద్ర ప్రధాన్ గారిని తీయించడం వెనక కారణం ఏంటంటే నీట్ కాదు, ఏదైతే దేశ హితం దిశగా విద్యాశాఖని మారుస్తున్నారో, విద్యా వ్యవస్థని మారుస్తున్నారో దాన్ని ఆపించడం వీళ్ళ లక్ష్యం. సో బట్ ఇవన్నీ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయాలి? నేను కాదు కదా, బీజేపీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. గాడ్ నోస్ వాళ్ళు ఏం చేశారో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ నిజంగా చెప్పాలి అంటే నాకు చాలా బాధగా ఉన్నది ఎక్కడంటే 76 ఏళ్ల వ్యక్తి అర్ధరాత్రి 12ంటికి వచ్చి ఒక వీడియో చేయాల్సి వచ్చింది అంటే దాని అర్థం బీజేపీ ఎంత వీక్గా లేకపోతే ఆయనే వచ్చి వీడియో చేయాలండి. కానీ ఇంతవరకు ఎప్పుడు మోదీ గారు ఇలాంటి అంటే ప్రెస్ మీట్ చాలా మంది అడుగుతూ ఉంటారు, ఎందుకు మోదీ ఒక ప్రెస్ మీట్ పెట్టట్లేదు, ప్రెస్ ముందుకు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి. సో అర్ధరాత్రి 12ంటికి ఒక వీడియో రిలీజ్ చేశారంటే అంటే మోదీ గారి పక్కన ఎవరు లేరు అంటున్నారా, లేకపోతే బీజేపీ లైట్ తీసుకుందా మోదీ గారిని, ఏంటంటారు మరి? బీజేపీ లైట్ తీసుకోవడం కాదు, బేసికల్లీ గాడ్ నోస్ బీజేపీలో ఏం నడుస్తుందో అర్థం కావట్లేదు. ఐటీ సెల్ అసలు సీజేపీని ఎక్కడ కౌంటర్ చేసిందండి? ఈరోజు ఈ జెన్జీ అనేది వీళ్ళు ఈరోజు ఇంతగా ఒక రకంగా వెళ్ళిందంటే సోషల్ మీడియాలో, గ్రౌండ్లో ఎంత అనేది డిఫరెంట్. బట్ సోషల్ మీడియాలో చూస్తే యాజ్ ఇఫ్ సీజేపీ అనేది చాలా పెద్దది, దానికి దేశం మొత్తం మద్దతు ఇస్తుంది అనేది ఒక నెరేటివ్ వెళ్ళడానికి కారణం బీజేపీ వాళ్ళు దాన్ని కౌంటర్ చేయలేకపోవడమే కదా. అదే ఎందుకు మరి? అంటే నిర్లక్ష్యం తప్ప వేరేది లేదు. ఇప్పుడు మీరు చూసుకుంటేనండి 2024 ఎన్నికలు అయిన తర్వాత జనరల్ ఎలక్షన్స్ హర్యానా గెలిచింది, ఢిల్లీ గెలిచింది, బెంగాల్ గెలిచింది, ఇలా అన్ని రాష్ట్రాలు గెలుస్తూ వచ్చింది. ముఖ్యంగా ఢిల్లీలో కేజ్రీవాల్ అనే అతను ఎంత తెలివైన అతనో తెలిసిందే, అతని చతురత తెలిసిందే, అతను నరేటివ్ ఎలా నడపగలడో తెలిసిందే, అతను ఎక్కడి నుంచి ఎలాగా మార్చుకుంటూ వచ్చాడో అయినా కానీ అతను ఎలా గెలవగలిగాడో మనం చూసాం. లైవ్లో నేను నా పిల్లల మీద ఒట్టేస్తున్నా, నేను పోటీ చేయను అన్నాడు, కానీ వచ్చాడు, అయినా కానీ గెలిచాడు. తను తెలివి చూడండి. ఏ కాంగ్రెస్కి అయితే వ్యతిరేకంగా తను ఉద్యమం చేశాడో ఆ కాంగ్రెస్తో కలిసే మొదటిసారి ప్రభుత్వం ఏర్పాటు చేశాడు ఢిల్లీలో. కానీ ఇవన్నీ తను జనాలకి మర్చిపోయేలా చేయగలిగాడు. అంటే తన మెషినరీ ఎంత బాగా పనిచేస్తుంది చూడండి. అతను ఈరోజు ఇక్కడ ఉన్నాడు సీజేపీ ప్రొటెస్ట్లో. కాంగ్రెస్ మనం చెప్పనే అక్కర్లేదు. ఇలాంటి కేజ్రీవాల్ ఆప్ది ఢిల్లీలో బీజేపీ కౌంటర్ చేయగలిగింది స్ట్రాటజీలు. ఇంకా మనం బెంగాల్ది చెప్పనే అక్కర్లేదు. మమతా ఎలక్షన్ మిషనరీ ఇదివరకు ఎంత బలంగా ఉండేదో సోషల్ మీడియా, కానీ ఇప్పుడు కౌంటర్ చేయగలిగింది. ఎలాగా? ఎందుకంటే అమిత్ షా గారు కూర్చున్నారు. మనకి తెలిసిందే, ఎన్నికలు వచ్చాయి అంటే మొత్తం బీజేపీని అమిత్ షా గారు చేతుల్లోకి తీసేసుకుంటారు. మొత్తం అంటే ఏదైతే వ్యూహం ఉంటుందో గ్రౌండ్ వర్క్ అంతా కూడా అమిత్ షా గారు తీసుకుంటారు. సో అప్పుడు ఎక్కడ మిస్టేక్ జరగదు. అంటే మోదీ గారు వచ్చి చెప్తేనో అమిత్ షా గారు వచ్చి కూర్చుంటేనో తప్ప బీజేపీ వాళ్ళు పని చెయ్యరా? ఇంకా వేరే వాళ్ళు ఎందుకు ఉన్నట్టండి? వేరే వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు వరల్డ్స్ లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ. నేను క్యాడర్ నన్ను క్యాడర్ వాళ్ళు నిజంగా బెంగాల్లో రక్తం చిందించారు, ప్రాణాలు కోల్పోయిన రోజు బీజేపీ గెలిచిందంటే దాంట్లో క్యాడర్ పాత్ర నేను తక్కువ చేయను. కానీ క్యాడర్కి లీడర్కి మధ్యలో ఒక వ్యవస్థ ఉంటుంది కదా, ఆ వ్యవస్థ ఏం చేస్తుంది అనేది నా ప్రశ్న. కాంగ్రెస్ ఇంత ధైర్యంగా అబద్ధాలు చెప్పగలుగుతుంది, ఇంత ధైర్యంగా ఫేక్ న్యూస్ పెడల్ చేయగలుగుతుంది. బీజేపీ నిజాలు కూడా ఎందుకు చెప్పలేదు? ఎందుకు ఎంతమంది స్కై రూట్ అచీవ్మెంట్ని ఈరోజు చెప్పగలిగారు? స్కై రూట్ భాగ్యనగరం సంస్థ, వాళ్ళ అచీవ్మెంట్ ప్రపంచంలో కొన్ని దేశాల్లో మాత్రమే ప్రైవేట్ సంస్థలు అది అచీవ్ చేయగలిగాయి. దాన్ని మనం ఎంతమంది మన వాళ్ళు చెప్పగలిగారు? కాంగ్రెస్లో ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది అంటారు ఇస్రోని అమ్మేసి ప్రైవేటు సంస్థలకి కట్టబెట్టాలని చెప్పి. దాంట్లో కూడా ఎంత వీళ్ళది మైండ్ సెట్ చూడండి ఎలా ఉందో. అచీవ్మెంట్ని వీళ్ళు పొగడట్లే,
ఇస్రోని ప్రైవేటైజ్ చేసేయాలి, ఇస్రోని అమ్మేసి ప్రైవేట్ సంస్థలకు ఇవ్వాలని. నిజంగా కాంగ్రెస్కే గనక ఇస్రో మీద అంత శ్రద్ధ ఉన్నట్టయితే నంబియార్ గారిని అంత చిత్రహింసలు పెట్టరు ఆయన. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇస్రో ఏం అభివృద్ధి చెందిందండి? ఏం చేశారు ఇస్రోలో? ఏం ఒరగబెట్టారు? అండ్ ప్రైవేటు సంస్థల గురించి కాంగ్రెస్ మాట్లాడుతుంది. కాంగ్రెస్ ప్రైవేట్ సంస్థల గురించి మాట్లాడడం ఎలా ఉంటుందంటే, ప్రైవేటైజేషన్ గురించి ఐసిస్ వాళ్ళు డెమోక్రసీ గురించి, సెక్యులరిజం గురించి మాట్లాడినట్టు ఉంటుంది. జీప్ స్కామ్, బోఫోర్స్ స్కామ్, 2G స్కామ్, అగస్టా వెస్ట్లాండ్ స్కామ్, ఇవన్నీ కూడా ప్రైవేట్ సంస్థల స్కామ్లే, కొన్ని విదేశీ సంస్థలవి. అంటే స్కామ్లకి మీకు ప్రైవేట్ సంస్థలు కావాలి, విదేశీ సంస్థలు కావాలి. అభివృద్ధికి మీకు ప్రైవేట్ సంస్థలు వద్దు, అవి భారతీయ సంస్థలు అయితే అస్సలు వద్దు. ఈ ఈ ఈ హిపోక్రసీని హైలైట్ చేయాల్సింది ఎవరు? నేనా లేకపోతే మీ స్టూడియోకి నాతో పాటు వచ్చే సురేష్ సారా? ఎవరు చేయాలి? బీజేపీ కదా చెప్పాలి. రేవంత్ రెడ్డి మొన్న ప్రెస్ ఎక్కడో జనాలతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ పిఎం అయితే గనక జెన్సీ ఎడ్యుకేషన్ మినిస్టర్. అరే మంచిదే నిజంగానే. అంటే అది దాంతో పాటు చాలా వరకు మాట్లాడారు ఏంటంటే 21 years కి ఎమ్మెల్యేకి ఎంపీ ఏజ్ ని తగ్గించాలి, 25 years కాకుండా. ఎందుకంటే యూత్ అంతా కూడా ఇట్లాంటి ప్రొటెస్ట్లకి కాకుండా ఇట్లా బిజీ అయిపోతారని చెప్పేసి. మంచిది, చాలా మంచి వ్యూహాలు ఉన్నాయి కాంగ్రెస్ దగ్గర. రేవంత్ రెడ్డి విజనరీ లీడర్ నిజంగానే. అంటే తప్పంటారా? లేదు, నేను తప్పనట్లేదు. ఓటేసినప్పుడు 21 years కి కాదనిలే, కానీ నేను అందుకే విజనరీ లీడర్ అంటున్నాను కదా. రేవంత్ రెడ్డి ఎక్సలెంట్ లీడర్. కానీ అంత విజన్ ఉన్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఈ వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ యాంటీ జెన్సీ వీళ్ళ దృష్టిలో. నేను ఒప్పుకుంటా, బీజేపీ జెన్సీ, బీజేపీకి ఎవరైనా ఇష్టం లేదు, ఓకేనా? బీజేపీకి జెన్సీ ఏంది ఎవరు ఇష్టం లేదు. మీకున్నంత ఇష్టం, మీకున్నంత కమిట్మెంట్ అసలు వాళ్ళకి ఎక్కడున్నాయి లేవు. జెన్సీని ఎడ్యుకేషన్ మినిస్టర్గా వీళ్ళు తెలంగాణలో పెట్టచ్చుగా. 21 ఏళ్లకి ఒక ఎమ్మెల్యే మీరు ఇప్పుడు ఎవరైనా రాజీనామా చేయించి ఇక్కడ తెలంగాణ ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కదా, ఎందుకు మరి జెన్సీకి ఇవ్వలే? పోనీ 21 ఏళ్ల వాళ్ళు, ఓకే 25 ఏళ్ల వాళ్ళని టికెట్లు ఇస్తారా వీళ్ళు? చాలా మంది ఉన్నారని చెప్తున్నారు కదా. ఉన్నారు కదా. మీరు ఇప్పుడు మీరు ఇప్పుడు ఉన్న వాళ్ళలో కొంతమందిని, వయోవృద్ధులని ఎవరైతే మీరు కాంగ్రెస్ లో ఉన్నారో రాజీనామా చేసి జెన్సీకి వచ్చి ఎన్నికల్లో గెలిపించి ఎడ్యుకేషన్ మినిస్టర్ని చేసి 29 ఎన్నికలు వచ్చేసరికి చూపియండి. మేము గెలిచిన చోట ముసలోళ్ళని రాజీనామా చేయించి యువకులని మేము గెలిపించి ఎడ్యుకేషన్ మినిస్టర్ని చేశాము అని చెప్పి చూపిమనండి. చేయగలరా రేవంత్ రెడ్డి? ఇక్కడ మంచిదే కదా. మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడు కూడా నేను మెచ్చుకుంటున్నా కదండి రేవంత్ రెడ్డి విజనరీ లీడర్ అని. అంటే మీకు ఇప్పుడు మెచ్చుకుంటున్నట్లేదా? రేవంత్ రెడ్డి అంటే ఆ ఆలోచన రావాలన్న విజన్ ఉండాలి కదా. ఆయన విజన్ నిజంగానే బాగుంది. కానీ అడుగుతున్నది ఏంటంటే అది ఇక్కడ ఎంతవరకు ఇంప్లిమెంట్ అయింది చేస్తారనా? ఇప్పుడు కాంగ్రెస్ 4 రాష్ట్రాల్లో అధికారంలో ఉందండి. హిమాచల్ ప్రదేశ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ జెన్సీనా? కర్ణాటక ఎడ్యుకేషన్ మినిస్టర్ జెన్సీనా? కేరళ ఎడ్యుకేషన్ మినిస్టర్ జెన్సీనా? సరే తెలంగాణ మీరే చెప్పారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు. ఇక్కడ నిజానికి బీజేపీ వాళ్ళు ఏం చేయాలి? కాంగ్రెస్ హిపోక్రసీని బయట పెట్టాలి. చెప్పేవి కాంగ్రెస్ చెయ్యదు అని. రాహుల్ గాంధీ తెల్లారులేస్తే ఓబీసీలకు అన్యాయం జరిగింది, ఎస్సీకి అన్యాయం జరిగింది, ఎస్టీకి అన్యాయం జరిగింది, జాతి క్యా హే అని ప్రతి చోట తిరుగుతారు ఆయన వెళ్ళి. రాహుల్ గాంధీ మంచిదే, అంత అన్యాయం జరుగుతుంటే మాట్లాడడం ఓకే. తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి ఏ వర్గానికి చెందినైనా? ఎస్సీనా? ఎస్టీనా? హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి ఏ వర్గానికి చెందినైనా? ఎస్సీనా? ఎస్టీనా? అంటే మీరు ఏమంటున్నారు? అగ్రవర్ణాలే మాత్రమే కాంగ్రెస్ లో ఎప్పుడైనా కూడా ముఖ్యమంత్రి? నేను అనట్లే, నేను అడుగుతున్నా. మీరు ఎవరినైతే అన్యాయం జరిగింది అన్నారో మీరు వాళ్ళకి ఎందుకు అధికారం ఇవ్వట్లేదు మీరు గెలిచిన చోట? కేరళలో ఎవరిని తీసుకొచ్చారు? విడి సతీష్ ఎవరండి? ఆయన ఎస్సీనా? నిజంగా వెనకబడ్డ వర్గంగా చెందిన ఆయన సిద్ధరామయ్య తప్పించి ఒక్కలిగం చేశారు డీకే శివకుమార్ని. ఉన్న ఒక్క వెనుకబడ్డ వర్గం వీళ్ళు ఎవరైతే రాహుల్ గాంధీ తెల్లారులేస్తే ఏ వర్గాల గురించి మాట్లాడతారో ఆ వర్గానికి సంబంధించిన ఆయన తప్పించి ఆ ఏ వర్గాన్ని అయితే వీళ్ళు తిట్టిపోస్తారో ఆ వర్గంలో ఉన్న డీకే శివకుమార్ని తెచ్చారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే డిప్యూటీ సీఎం వచ్చేసి బట్టి విక్రమార్క గారు. డిప్యూటీ కదండి, సీఎం. నిజంగా ఓబీసీ ప్రధానమంత్రి అయితే మీరు మోదీ ఓబీసీ కాదంటారు, మోదీ గారు ఓబీసీనే కాదని అంటారు. మీరు ఏమి చెయ్యరు, మేము వస్తే చేస్తామంటారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే కాంగ్రెస్ రాదు అన్న సంగతి కాంగ్రెస్ కూడా తెలుసు. 2029లో పిఎం గురించి మాట్లాడుతున్నారు. 2027లో యూపీ ఎలక్షన్స్ మాట్లాడమనండి కాంగ్రెస్ని. యూపీ ఎలక్షన్స్ మాట్లాడమని 2027లో ఉత్తరాఖండ్ ఎలక్షన్స్ మాట్లాడమనండి. 2020 పోనీ అంత పెద్ద పెద్ద రాష్ట్రాల్లో ఒక 40 సీట్లు ఉన్నాయి. గోవా ఎలక్షన్ మాట్లాడమని కాంగ్రెస్ని. పోనీ ఈ ఎలక్షన్స్లో మేము
యంగెస్ట్ జెన్జీ మీరు అన్నట్టుగానే వాళ్ళు ఓటుది తగ్గించాలి కాబట్టి అప్పటి వరకు సాధ్యం కాదు. బీజేపీ యాంటీ జెన్సీ కాబట్టి అది చెయ్యదు, ఒప్పుకుందాం. యంగెస్ట్ వాళ్ళని 25 ఇయర్స్ వాళ్ళని పోటీ చేయొచ్చుగా, వాళ్ళని మేము గెలిపించి వాళ్ళని ఎడ్యుకేషన్ మినిస్టర్ చేస్తామని ఇక్కడ ఎన్నికల్లో వీళ్ళు వాగ్దానం ఇవ్వమనండి కాంగ్రెస్ని. ఇవ్వాలి కదా, మీరు చెప్పడం కదా, చేసి చూపియండి, తర్వాత ప్రశ్నించండి. సో ఈ మాటలతోని ఎన్నన్నా చెప్పచ్చండి. నేను మాటలతో ఇప్పుడు నేను కూడా కూర్చొని చాలా చెప్తా. ఎందుకు చెప్పలేను, నేను చాలా చెప్పొచ్చు మాటలతో. అమలు పరచాలంటే చిత్తశుద్ధి ఉండాలి కదా. ఆ చిత్తశుద్ధి ఉంటే గనక మాటల్లో చేతల్లో వస్తుంది. మీరు ఏదైతే ప్రెస్ మీట్ అన్నారో, రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెడతారు కానీ ప్రశ్నలు తీసుకుంటారు ఆయన. ఎవరైతే ప్రశ్నిస్తారో నీట్ ఎగ్జామ్ ఏదైతే ఈ ప్రొటెస్ట్ గురించి ఫర్ ద ఫస్ట్ టైం ఆయన ఏదైతే సబ్జెక్ట్ తీసుకున్నారో ఆ సబ్జెక్ట్ మీదనే తను మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా డైవర్షన్స్ లేకుండా ఏం లేకుండా ఫర్ ద ఫస్ట్ టైం మాట్లాడడం లేదు. మీరు చెప్పండి. ఏం డైవర్ట్ అవ్వలేదండి. పోలీసులు తీసుకుని వెళ్తుంటే అంట, నాకు ఈ ప్రభుత్వం అంటే ఇష్టం లేదు, ప్రభుత్వాన్ని దించే అన్నారు, చెవిలో చెప్పారని రాహుల్ గాంధీ అంటారు. అరే ఏం మాట్లాడుతున్నారు ఆయన? ఎవరన్నా ప్రశ్నిస్తే మీడియా వాళ్ళు ఇది ఇంపార్టెంట్ కాదని అంటారు. ప్రియాంక గాంధీ ఏమో నువ్వు అడిగిందని నేను చెప్పా, నేనేదైతే అనుకుంటా నేను అదే చెప్తానంటు. రాహుల్ గాంధీ ఏమో ఎవరినైనా అడిగితే బీజేపీ వాడి గోధీ మీడియా అని అంటారు. అంటే ఇలాంటివి అంటే ఓకే, ఇవి ఓకే. మోదీ గారు ఇంటర్వ్యూలు ప్రెస్ మీట్లు పెట్టారంటే రాహుల్ గాంధీ ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారండి? ఇంటర్వ్యూలు ఎన్ని ఇచ్చారు? రాహుల్ గాంధీ ప్రధాని కాదు కదా, దేశ ప్రధానమంత్రి అభ్యర్థే కదా, ప్రధానమంత్రి అభ్యర్థే కదా. నరేటివ్ వెళ్ళాలి అంటే ఆయన కూడా మరి జనాల్లోకి రావాలి కదా. ఇంటర్వ్యూ ఎక్కడ వస్తున్నారండి? ఎవరన్నా ఇంటర్వ్యూలు అడిగి ఎవరన్నా క్వశ్చన్ అడిగితే గోధీ మీడియా అని అనేసి తప్పించుకోవడం అనేది అది కరెక్టా? మోదీ గారు ఇంటర్వ్యూలు ఇవ్వరు అని అంటారు. మోదీ ఇండియా టుడే కాన్క్లేవ్ దిగ్విజయ్ సింగ్ యూట్యూబ్లో కొట్టండి. యూట్యూబ్లో నరేంద్ర మోదీ దిగ్విజయ్ సింగ్ అండ్ ఇండియా టుడే కాన్క్లేవ్ అని కొట్టండి. మొట్టమొదటిసారి సాబర్మతి గొడవల ట్రైన్ దహనం గురించి మోదీ గారు మీడియాలో మాట్లాడారు. ఈ 12 సంవత్సరాల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరైనా ప్రతిపక్షమైన ప్రజలైనా మాట్లాడేది ఏంటంటే, ఈ 12 సంవత్సరాలలో ఒక్కసారి కూడా ఏదైనా విపత్తు జరిగినా కూడా దీని మీద స్పందించలేదు. ఫర్ ద ఫస్ట్ టైం వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో రిలీజ్ చేస్తే చాలా వరకు ఫస్ట్ టైం వీడియో రిలీజ్ చేశారని అంటున్నారు కదా. డిమానిటైజేషన్ అయినప్పుడు ముందరుండి మాట్లాడింది ఎవరండి? 2016 కోవిడ్ అప్పుడు రోజు కాదు బట్ ఎంత వీలైతే అంత మాట్లాడుతూ వచ్చింది మోదీ. ఫ్రంట్ లైన్ లో ఉండి మోదీ గారే కదా మాట్లాడింది. నిజానికి కోవిడ్ అప్పుడు లాక్డౌన్ అప్పుడు విపక్షాలు లాక్డౌన్ ఎత్తించాలని ఎంత ప్రయత్నించారు, లాక్డౌన్ తీయించాలని ఎంత ప్రయత్నించారు, జనాలను రెచ్చగొట్టేలా చేశారు. కానీ మోదీ గారు మాట్లాడుతూ ఉండడంతో అది కనెక్ట్ అయింది. జనాలు ఇంట్లోనే ఉన్నారు. చప్పట్లు కొట్టమనడాన్ని ఎంతమంది క్రిటిసైజ్ చేశారండి? చప్పట్లు కొట్టడంతో ఏం సాధిస్తారు అని. ప్లేట్లు కొట్టడాన్ని ఎంతమంది క్రిటిసైజ్ చేశారు? ఆ ప్లేట్లు కొట్టడంతో ఏం సాధిస్తారు అని. డిమానిటైజేషన్ అప్పుడు వీళ్ళు ఎంత నెరేటివ్ నడిపారు మోదీ గారికి అగెయిన్స్ట్గా. మోదీ గారు మాట్లాడుతూ వచ్చారు కాబట్టి సరిపోయింది. దాని తర్వాత జరిగిన ఎన్నికల్లో జనాలకు అంత వ్యతిరేకత ఉంటే అది కనిపించాలి కదా. కనిపించిందా? ఉత్తరప్రదేశ్ ఐ థింక్ 25 సంవత్సరాల తర్వాత బీజేపీ పూర్తి ఆధిక్యంతో గెలిచింది. ఉత్తరాఖండ్ గెలిచింది. మణిపూర్లో మొదటిసారి సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని.